సక్సెస్ అయిన మహా కన్స్ట్రక్షన్స్ మాధవకు గాయత్రితో పెళ్లి చేసిన తాయారు పురుషోత్తం. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద మహాలక్ష్మి అయితే నారాయణ చేసినటువంటి పనితో చాలా వరకు మార్పు వస్తుంది. అలా మార్పు వచ్చినటువంటి మహాలక్ష్మి పూర్తిగా కుటుంబం గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. ఈ కుటుంబాన్ని ఎలా అయినా సరే ఒక కొలిక్కి తీసుకురావాలి, ఒక రకంగా ఈ ఫ్యామిలీలో వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండేలా చూడాలి అని చెప్పి ఆలోచనకు వస్తుంది. అందుకోసమే గాయత్రి సంబంధం గురించి మాట్లాడటానికి తీసుకెళ్తుంది. కానీ అక్కడ ఎదురైన పరాభవం గురించి మనకు తెలిసిందేగా. సో ఇక మహాలక్ష్మి గట్టిగా డిసైడ్ అవుతుంది, ఈ ఫ్యామిలీ ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా నిలబడితేనే ప్రతి ఒక్కళ్ళు గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. ఏమో ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయటమో లేదా ఇంకేదైనా ఫర్మ్ అనేది స్టార్ట్ చేయటమో చేస్తే వీళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతాయి. దాంతోపాటు సొసైటీలో వీళ్లకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా గాయత్రిని తీసుకొచ్చి తాయారే పెళ్లి చేస్తుంది అని ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించినటువంటి మహా ఇక తన సర్టిఫికెట్స్ గురించి అప్లై చేసినటువంటి పేపర్ని కూడా ఆది చించేస్తాడు కదా. ఇక దాని గురించి వదిలేస్తుంది. ఇక వాటి గురించి నేను పట్టించుకోను అని చెప్పేసేసి అనుకుంటూ ఇక అప్పుడు మహాలక్ష్మి బ్యాంక్స్ చుట్టూ లోన్స్ కోసం తిరగడం మొదలు పెడుతుంది. స్టార్ట్ చేయాలనుకుంటోంది కన్స్ట్రక్షన్ కంపెనీ. దానికి సంబంధించి ఎవరు ఉన్నారు ఆర్కిటెక్ట్ అంటే తనే, కానీ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ చేతిలో లేవు. ఏ విధంగా ఇప్పుడు లోన్ వస్తుంది? ప్రతి చోట ఎదురైన ప్రశ్న ఇదే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆలోచనలైతే పరుగులు పెడుతున్నాయి, ఆశలకు రెక్కలు వచ్చాయి. కానీ ఎగిరే ప్రయత్నం చేసేంత శక్తి తన దగ్గర లేకుండా పోయింది. ఎలాగా అని ఆలోచిస్తున్నటువంటి మహాలక్ష్మికి ఆల్ ఆఫ్ ద సడన్ ఒకళ్ళు గుర్తొస్తారు. వాళ్ళెవరో కాదు, మహాలక్ష్మి మేనత్త, అంటే ప్రతాప్ చెల్లెలు. వెంటనే ఆవిడకు ఫోన్ చేస్తుంది, జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఇక ఆవిడైతే మహాలక్ష్మితోటి, సరే ఎలాగూ నాది ఫైనాన్స్ కంపెనీయే కాబట్టి నీకు ఎంత కావాలో నాకు చెప్పు, నేను నీకు ఆ అమౌంట్ ఇస్తాను. అందరికీ నేను ఇచ్చేదానికంటే ఇంట్రెస్ట్ తక్కువగానే బ్యాంక్ ఇంట్రెస్ట్కే ఇస్తాను. ప్రతి నెల ఇంట్రెస్ట్తో సహా కలిపి నువ్వు ఈఎంఐ రూపంలో పే చేసుకో. ఒకవేళ నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే ముందే పే చేసుకో, సరేనా? ఎవరికి ఈ ఆఫర్ ఇవ్వను, తెలుసుగా నీకు అంటే, అత్త నిజంగా నాకు నువ్వు గుర్తొచ్చినందుకు, నువ్వు నాకు చేస్తున్న ఈ సాయం నేను మర్చిపోలేను అంటే, మహా నిన్ను నిజంగా మీ నాన్న ఆ వెధవకిచ్చి పెళ్లి చేస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ మీ ఇంటికి వచ్చుండేదాన్ని కాదు. నువ్వు ఆ పెళ్లి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి మంచి పని చేశావు. ఎందుకంటే ఆ మూర్ఖుడితో నీకు పెళ్లి జరిగితే నీ జీవితం పూర్తిగా జీరో అయిపోయేది. అందుకోసమే. సరే అయితే నేనైతే అమౌంట్ పంపిస్తున్నాను, నువ్వు ఎక్కడికి వచ్చి తీసుకుంటావో చెప్తే అక్కడికి వద్దు గాని అని అంటే, సరే అత్త అంటూ, మరి నీకు ఇక్కడ సైట్ ఒకటి ఉందని తెలిసి నాకు, ఆ సైట్ నాకు లీజ్కి ఇస్తే నేను అందులోనే కంపెనీ స్టార్ట్ చేసుకుంటాను, కన్స్ట్రక్షన్ అది చేసుకుంటానంటే, లీజుకా? సరే అయితే ఎన్నేళ్ళు అని అంటుంది. ఒక 5 years అనగానే, వావ్ స్టబన్గా స్ట్రాంగ్గా వేసావే. సరే అయితే 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున లీజ్కి ఇస్తాను అంటుంది. అత్త కొబ్బదీసి నన్ను నీ కొడుకు చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి అంటే, లేదులే, వాడు మనకు అవకాశం ఇవ్వలేదు, వాడు ఆల్రెడీ ఎవరినో చూసుకున్నాడు, ఆవిడనే చేసుకుంటానంటున్నాడు. నీకు నేను ఇంత సాయం చేయడానికి కారణం ఏంటంటే, నాకు ఆడపిల్లలు లేరు కదే, చిన్నప్పటి నుంచి నువ్వే నా కూతురివి అన్నట్టుగా అనుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది, నా కూతురికి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను అంతే అంటుంది. థ్యాంక్స్ అత్త, చాలా థ్యాంక్స్ అంటూ మహాలక్ష్మి చక్రిని తీసుకొని బయలుదేరుతుంది. చక్రి ఎక్కడికి అంటే, చెప్తాను కదా, ముందు పెద్ద దగ్గరికి పద అని అంటూ ఉంటే, సరే అని చెప్పి మాధవ్ దగ్గరికి వెళ్ళాక, ఇప్పుడు కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి పద అంటుంది. మాధవ్ని కారులో ఎక్కించుకున్న తర్వాత కేశవ్ దగ్గరికి వెళ్ళి కేశవ్ని కూడా కారులో ఎక్కించుకుంటారు. ఇప్పుడు కన్న దగ్గరికి పద అంటుంది. కన్న కాలేజీలో ఉంటాడు కదా అంటే, పర్లేదు నేను వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను అంటే, కన్నాని తీసుకున్న తర్వాత, ఇప్పుడు నువ్వు మన ఊరి సెంటర్కి పద అంటుంది. ఏంటి అనగానే, పద అని అంటే,
సరే సెంటర్కి వెళ్ళేసరికి అక్కడ నారాయణ కూర్చుని ఉంటాడు. మావయ్య అని చెప్పని పిలిస్తే ఏంటమ్మా అనగానే మీరు ఇటు రండి అని చెప్పని అంటుంది. ఏంటమ్మా అంటే మీరు ఎదర సీట్లో కూర్చోండి, నేను వెనక్కి వెళ్తాను అంటుంది. ఎక్కడికమ్మా ఏమైంది అంటే మీరు ఎక్కండి మావయ్య అని చెప్పని నారాయణ ఎక్కించుకుంటుంది. ఇక వీళ్ళు నలుగురు వెనకాల, నారాయణ ఎదర కూర్చుంటారు. ఇక చక్రి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మనకి కరెక్ట్గా సరిపోయింది మావయ్య ఈ కారు అంటే సరిపోయిందిలేమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మన ఆశల రెక్కలు మన ఆశల గుర్రాలు రెక్కలు తొడుక్కున్నప్పుడు ఎగిరేటటువంటి తీరాలకు వెళ్ళటానికి మన ప్రయత్నం మనం చేయాలి కదా, అందుకే ఆ ప్రయత్నం మీదే మనం వెళ్తున్నామంటే ఆశల గుర్రాలేంటి, రెక్కలు తొడుక్కుని ఎగరడం ఏంటి అర్థం కావట్లేదు అంటూ ఉండగానే చక్రికి ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది. అక్కడికి తీసుకొస్తాడు. ఇక అక్కడికి వచ్చాక టేబుల్ ఉంటుంది, అంటే ఒక రెస్టారెంట్ టైప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అందరూ కూడా టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఏంటమ్మా ఇప్పుడు దేనికి పార్టీ అని చెప్పనంటే చెప్తాను మావయ్య అంటుంది. ఇక ఈలోపు వాళ్ళ మేనత్త పంపించిన వ్యక్తి ఒక సూట్ కేసుతో అక్కడికి వస్తాడు. వచ్చి మేడం గారు ఈ క్యాష్ ఇమ్మన్నారు అంటే ఓకే సరే అయితే అంటూ ఇక తన మేనత్తకి ఫోన్ చేస్తుంది. అత్త నువ్వు నాకు చేసిన ఈ హెల్ప్ గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్నకి అనగానే ఆ మూర్ఖుడికి ఎందుకు చెప్తానే, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఒక్క రూపాయి పాడు చేయకుండా మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకో, అవకాశాలు పద్దపద్దాకా రావు, అర్థమైందా, నిన్ను అతను సైట్ ఎక్కడుందో చెప్తాడు, మీరు అక్కడికి వెళ్ళండి, అతను మీకు మొత్తం అంతా చూపిస్తాడు అని అంటే సరే అత్త అని చెప్పనంటే ఇక అతను అడ్రస్ చెప్తాడు. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను మేడం రండి అంటే సరే అంటుంది. ఏంటమ్మా ఇదంతా అంటాడు నారాయణ. ఈలోపే తను అందరికీ జ్యూస్ చెప్తుంది. అందరూ కూడా జ్యూస్ తాగుతారు. సరే పదచక్రి అని అంటే ఇక అందరూ కలిసి మళ్ళీ ఆ సైట్ దగ్గరికి వెళ్తారు. సైట్ చూసిన మాధవ చాలా బాగుందమ్మా అని అంటే ఇందులో మనం మన కన్స్ట్రక్షన్ కంపెనీని కట్టుకోవాలి పెద్ది అంటుంది. కన్స్ట్రక్షన్ కంపెనీయా, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా అంటే అదంతా నేను చూసుకున్నాను పెద్ది, నువ్వు కంగారు పడకు అని అంటుంది. ఇక దాంతో ఇక అప్పుడు మాధవ అయితే మనం బిల్డ్ చేసుకోవాలా, మరి డబ్బు అంటూ ఉంటే అదంతా చెప్పాను కదా మా అత్తయ్య సాయం చేస్తున్నారు, మళ్ళీ తనకి తిరిగి మనం ఈఎంఐ రూపంలో కడితే సరిపోతుంది. ఈ సైట్ కూడా 5 yearsకి మనకి లీజ్కి ఇచ్చారు, లీజ్ అగ్రిమెంట్స్ కూడా పంపించారు, అందుకే సైట్ దగ్గరకు వచ్చి లీజ్ అగ్రిమెంట్ సైన్ చేయమన్నారు అంటూ ఆ లీజ్ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మితో పాటు మేము కూడా పెడతామమ్మా, ఈ భారాన్ని నువ్వు ఒక్కదానివి మొయ్యకూడదు అని అంటే వద్దు పెద్ది నేను పెట్టానుగా చాలు అంటే కాదమ్మా అంటూ ఇక నారాయణ దగ్గర నుంచి మిగతా నలుగురు కూడా వరుసనే సంతకాలు పెడతారు. అది వాళ్ళ నిజాయితీ అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ ఇంకా తన మేనత్తకి ఫోన్ చేస్తుంది. చెప్పు మహా అని అంటే అత్తయ్య మా మామగారు ఇంకా వీళ్ళు నలుగురు కూడా సంతకాలు పెట్టారు అంటే ఎందుకు అవసరం లేదు కదా అంటే నా మాట వినలేదు, నీతో పాటు ఆ భారం మేము మొయ్యాలి అంటూ సంతకాలు పెట్టారత్త అనగానే అవునా సరే అయితే అని చెప్పి మహాలక్ష్మి అయితే ఇక మహాలక్ష్మి మేనత్త సరే అంటుంది. అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. ఇక తను పంపించినటువంటి డబ్బుతోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అన్ని దిగుమతి చేసుకుని ఇక వరుసనే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ చాలా నీట్గా చాలా స్టైలిష్గా ఆ బిల్డింగ్ని బిల్డ్ చేస్తారు. అందరూ కూడా ఆర్కిటెక్ట్ బిల్డింగ్ అని చెప్పేసేసి మహా కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసేసి చూడగానే ఆకట్టుకునే విధంగా కడతారనమాట. ఇక పేరేం పెట్టాలి అని చెప్పేసేసి ఆలోచిస్తున్న టైంలో పెద్ది దీనికి మాధవ కన్స్ట్రక్షన్స్ అని పెడదాం పెద్ది అంటే ఏంటి మాధవ కన్స్ట్రక్షన్సా, వద్దు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని చెప్పేసేసి అంటాడు పెద్ది. నీ పేరైతే వద్దంటున్నావు, పోనీ మావయ్య గారి పేరు కానీ కన్న పేరు కానీ అంటూ ఉంటే అసలు మా ఎవ్వరి పేర్లు వద్దమ్మా, పెట్టాల్సింది మహా కన్స్ట్రక్షన్స్ అని, ఎందుకంటే మహాలక్ష్మి లాంటి మీరు మా ఇంటికి వచ్చిన తర్వాతే మా ఇంటికి ఒక కళ వెలుగు వచ్చాయమ్మా, అందుకే మహా కన్స్ట్రక్షన్స్ అని చెప్పి పెట్టండి అనేసి నారాయణ అంటాడు. అవును నాన్న చెప్పిందే కరెక్ట్, మహా కన్స్ట్రక్షన్స్. అరే చక్రి కేశవ మీరిద్దరూ వెళ్ళి బోర్డు గోల్డెన్ లెటర్స్ తోటి మహా కన్స్ట్రక్షన్స్ అని చేయించి తీసుకురండి, దాని మీద అలా బిల్డింగ్ మీద అది ప్లాస్టింగ్ చేసేద్దాం అని అంటాడు. దాంతో ఇక వాళ్ళు వెళ్ళి వెంటనే తీసుకొస్తారు. ఇక మహా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది ఆ ఊర్లోనే ఒక టాకిటివ్ ఐటమ్గా అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ బిల్డింగ్ గురించి మాట్లాడటమే. అసలు నిజంగా ఆ అమ్మాయి ఇంజనీర్ అంట, ఏం కట్టిందిలే వాళ్ళ ఆఫీస్ని,
రేపు మనం ఇళ్ళు కట్టడానికి ఇచ్చినా కూడా సూపర్గా కడుతుంది అని చెప్పి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దాంతో ఇక అందరూ కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విధంగా అభివృద్ధి చెందడం చూసి వీళ్ళ నలుగురు అయితే షాక్ అయిపోతారు. చదువు వల్ల ఎంత ఉపయోగం ఉంది, మనకేం తెలుసు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఇక అలా మొత్తం మీద చాలా చక్కగా కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది తొందరగానే ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇక అలా వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఇంటిని కోర్టులో ఉంది కాబట్టి ఏమీ చేయలేమని చెప్పని అంటుంటే మహాలక్ష్మి లాయర్ తోటి, అంటే వాళ్ళ లీగల్ అడ్వైజర్తో మాట్లాడుతుంది. ఇల్లు ప్రస్తుతం కోర్టులో కేసు ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు మనకి ఫేవర్గా ఉంటుంది అని చెప్పి మొత్తం కనుక్కునేసరికి ఇక వాళ్ళైతే, మేడం ఎన్నేళ్లున్నా కూడా ఇది ఇలాగే ఉంటుంది, అందుకే మీరు ఒక పని చేయొచ్చు. అంటే ఏంటి అనగానే, మీరు వాళ్ళతోటి కాంప్రమైజ్కి మాట్లాడండి, వాళ్ళు ఏం అడుగుతారో చూద్దాం, అవ్వట్లేదు అనుకుంటే మనం జడ్జి గారిని కలిసి మాట్లాడదాం, అండ్ అలాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇచ్చేసినటువంటి ఆస్తులు వాళ్ళు ఎవరికి అమ్మారో అవన్నీ కూడా ప్రూఫ్స్ తీసుకొస్తే ఈజీ అయిపోతుంది అంటే ఇక దాంతో మహాలక్ష్మి అవన్నీ కూడా చేయిస్తుంది. ఇక అప్పుడు జడ్జిని కలుస్తారు. కలిసి వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు అమ్మేసుకున్నారు, ఈయన మాత్రం ఆయనకి ఇచ్చినటువంటి భూమిని జాగ్రత్త పెట్టుకున్నాడు కాబట్టి ఇది ఈయనకు సంబంధించిందే తప్ప వాళ్ళది కాదు అంటూ లాయర్ చాలా సవివరంగా మొత్తం అంతా కూడా ఒక నోట్లో రాసి జడ్జి దగ్గర అందజేస్తాడు. జడ్జి కోర్టులో కూర్చుని అదంతా చదివిన తర్వాత ఫైనల్ హియరింగ్ 2 రోజుల్లో అని చెప్పి పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాయారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఇంజెక్షన్స్ వేస్తూ ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దాంతో ఇక మహాలక్ష్మి అయితే 2 రోజుల్లోనే ఫైనల్ హియరింగ్ రోజున అక్కడికి వెళ్ళి తీర్పు వాళ్ళకు అనుకూలంగా రావడంతో చాలా సంతోషంగా మహాలక్ష్మి తిరిగి వస్తుంది. తాయారు వాళ్ళు ముఖాలు చిన్నబుచ్చుకుంటారు. ఇప్పటికే అవకాశం ఉంది, ఏమాత్రం కాస్త తగ్గినా మా మాధవ్కి గాయత్రికి పెళ్లి చేస్తే మా మహాలక్ష్మి కనికరించి ఆస్తిలో మీకు వాటా ఇవ్వకపోయినా ఉండడానికి చక్కగా చోటిస్తుంది అంటూ నారాయణ అనేసరికి ఇక అప్పుడు తాయారు ఆలోచించడం మొదలు పెడుతుంది. బాగా సంపాదిస్తున్నాడు, ఎవరో తింటం ఎందుకు అనుకుంటే కూతుర్నిచ్చి శుభ్రంగా సుఖపెట్టుకోవచ్చు పిల్లని అని చెప్పని కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన సంబంధం చెడిపోయి ఆగిపోతుందన్నమాట. ఇక దాంతో సరేనని చెప్పేసేసి ఇక తాయారు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక ఎప్పుడైతే తీర్పు వచ్చేస్తుందో ఇక మహాలక్ష్మి అయితే ఆల్రెడీ ఇక్కడ ఈఎంఐస్ కడుతూ మిగిలిన డబ్బులు దాచిపెడుతూ చాలా జాగ్రత్తగా ఒక్కో రూపాయి పోగేస్తూ ఉంటుంది మహాలక్ష్మి మెయిన్ ఇదేంటంటే ఈ సైట్లో తను ఒక ఇల్లు కట్టాలి. జిల్లు అంటే ఇలాంటి ఇల్లు కాదు, 4 అంతస్తులు, 4 అంతస్తుల్లోనూ నలుగురికి ఒకే రకమైన మోడల్ తోటి చాలా చక్కగా ఎవ్వరూ బాధపడకుండా మంచి ఇల్లు కట్టాలి అని చెప్పేసేసి ఇక అలా అనుకుని డబ్బు దాచిపెడుతూ ఉంటుంది. ఇలా దాచిపెట్టి మొత్తానికి హౌస్ పాత ఇల్లంతా పడేసి కన్స్ట్రక్షన్ మొదలు పెడుతుంది. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక ఆడపిల్ల ఈ ఇంటికి వచ్చి ఇంతలా మార్చేసిందా, ఆడదే ఇంటికి రానటువంటి ఆ ఇల్లు ఈరోజు నిజంగానే బృందావనం అయిపోయిందా అని చెప్పి ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటుంటే తాయారుకైతే ఇక ఆశ కలుగుతుంది. అలా ఆశ కలిగినటువంటి తాయారు ఇక ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎప్పుడా 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 అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయిపోయేసరికి ఇక తాయారు చిన్న మెలికి పెట్టి చూద్దాం, అయితే అయింది లేకపోతే లేదు అని నారాయణకి కబురు చేస్తుంది. నారాయణ నా ఇంటికి వచ్చి మాట్లాడమను, నేను వాళ్ళ ఇంటి గుమ్మంలోకి రాను అని అంటే సరేనని తాయారే అక్కడికి వస్తుంది. అన్నయ్య అని అంటే, ఎందుకులే అన్నయ్య చెప్పు అని అంటే, ఇదంతా మాధవకే కదా అని అంటుంది. ఏదంతా అనగానే, ఈ 4 అంతస్తుల బిల్డింగు మాధవకే కదా అని అంటే, మిగతా ముగ్గురిని ఏం చేయమంటా, నట్టేట్లో ముంచమంటావా లేకపోతే నీళ్ళల్లో తేయమంటావా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ అని మా కోడలు డిసైడ్ చేసి 4గురికి 4 ఫ్లోర్లు కట్టించింది, అర్థమైందా, కింద సెల్లార్ ఎందుకు పెట్టింది అనుకుంటున్నావు, వాళ్ళు 4గురికి 4 కార్లు వస్తాయంట, మామూలుగా వేసుకుని తిరగడానికి బళ్ళు అంట, బో మా కోడలు లెక్కలే వేరు అని చెప్పని అంటూ ఉంటే ఇక తాయారైతే, అంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ అంతా మాధవకి, ఒక ఫ్లోరు చక్రికి, ఒక ఫ్లోర్ కేశవకి, ఒక ఫ్లోర్ కన్నాక, మరి నీకేంటన్నయ్యా అని అంటే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నేను ఇక్కడే ఉంటా, ఎందుకంటే గోతికాడు నక్కల్లా మీరు కాసుకుని ఉంటారు కదా నా పిల్లల ఆస్తి దిగమింగుదామని చెప్పి, అందుకోసమే ఇక్కడే కూర్చుని ఉంటా అని చెప్పని అంటాడు. ఇంకేం తీసుకుంటాంలే అన్నయ్య, తీర్పు కూడా వచ్చేసిందిగా అని చెప్పని అంటే, అయినా పర్వాలా, నా ఇంటికో వాచ్మెన్ కావాలిగా, ఆ వాచ్మెన్ నేనే అవుతా, బతికున్నంతకాలం నా పిల్లలకి నేనే కాపలా కాసుకుంటా, నా పిల్లల జోలికి ఎవ్వరొచ్చినా చంపి పాతరేస్తా అని అంటాడు.
అన్నయ్య నేను వచ్చింది అందుకు కాదులే అంటూ ఉంటే మహాలక్ష్మి ఇంకా వీళ్ళందరికీ ఎందుకు వస్తారు. వచ్చిన తర్వాత ఎరా ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటున్నారా అని అంటే, అలా ఎందుకు ఉంటామత్త, అందరం ఒకే ఫ్లోర్లో ఉంటున్నాం, అదిగో కిందే అని చెప్పని అనేసరికి, కింద మీరు పైనుంచి వస్తున్నారు అంటే, మా మహాలక్ష్మి సెల్లార్లో కట్టింది కూడా అంత ఎత్తున కట్టింది, అదిగో ఆ మెట్లు దిగి రావాలి అని చెప్పని అంటూ ఉంటే, బా చాలా తెలివైంది, ఇంజనీర్ కదా అని అంటూ ఉంటే, దేనికి వచ్చారు, కూర్చోండి అని అంటాడు మాధవ. ఏమీ లేదు మాధవ, నీతో మాట్లాడటం కంటే ఈ ఇంటి మహాలక్ష్మి ఈవిడితో మాట్లాడటమే కరెక్ట్ అని అంటూ ఇక వెంటనే, మహాలక్ష్మి మా గాయత్రికి మీ మాధవనిచ్చి పెళ్లి చేస్తారేమో అడుగుదామని వచ్చాం అని అంటుంది. అయ్యో దేవుడా, ఈ ఒక్క ముక్క కోసం ఇంత కష్టపడాల్సి వచ్చింది. చేస్తాం, ఎందుకు చెయ్యం, కానీ ఒక షరతు అంటుంది. ఏంటది అనగానే, నువ్వు కానీ నీ మొగుడు కానీ ఇంకా మీ పెద్దన్నయ్య కానీ ఈ ఇంటి గుమ్మంలోకి రావడానికి వీల్లేదు. పెళ్లి చేసి సరాసరి గాయత్రిని మా ఇంటికి పంపడమే. ఎప్పుడైనా గాయత్రి కావాలంటే వచ్చి మిమ్మల్ని చూడటమే, కానీ మీరు ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఎందుకంటే మీరు రావడం వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ మీరు చేసిన పనులన్నీ తలుచుకుని మా మామయ్య బాధపడతారు, అది నాకు ఇష్టం లేదు. ఆయన సంతోషంగా ఉండాలి అంటే మీ ముఖాలు ఆయన చూడకూడదు అని చెప్పని అంటుంది. దాంతో ఇక మహాలక్ష్మి మాటల్ని తాయారు పెద్దగా సీరియస్గా తీసుకోదు. సరే అయితే, పిల్ల సుఖపడుతుంది కదా, ఉన్న ఊళ్ళో ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా వచ్చి చూసేయటానికి పిల్లకు అవకాశం ఉందిగా, చాలే అంటూ ఉంటే, నువ్వేనా ఎంత మారింది, లేకపోతే వెనకాల ఏదైనా లిటికేషన్ పెట్టుకుంటున్నావా అంటాడు. అలాంటిది ఏమీ లేదన్నయ్యా, పిల్ల సంతోషం కోసం అని చెప్పి వచ్చి అడుగుతున్నాం అని అంటే, ఏషాలైకే నాకు తెలియదు అనుకున్నావా ఏంటి, ఆడికి వేరే దాంతో సంబంధం ఉందనే విషయం తెలిసి ఆ సంబంధం చెడగొట్టుకున్నారు. మంచోడు, అందులోనూ అయినోడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడు, ఆడి గురించి తెలియదా ఏంటి, మంచి సంబంధం అయితే చాలు అనుకున్నారు. ఈలోపే ఊహించని విధంగా ఇదంతా జరగడం, మా కోడలి పిల్ల పుణ్యమా అని చెప్పి మేము ఇంత బాగా ఇల్లు కట్టుకోవడం ఇదంతా ఉండడం చూసి ఇక పిల్ల స్థిరపడిపోతుందని చెప్పి చాలా తెలివిగా తీసుకొచ్చి అంటగట్టాలని చూస్తున్నాం. ఏదైతే ఏంలే, నా కొడుకు ఇష్టపడిన పిల్ల ఇంటికి వస్తే చాలు అని చెప్పని అంటాడు నారాయణ. ఇక అనుకున్న విధంగానే మొత్తానికి గాయత్రిని తీసుకొచ్చి మాధవ్ చేతికి అప్పచెప్పి, జాగ్రత్తగా చూసుకో అంటుంది. అదేంటి పెళ్లి చేయరా అంటే, పెళ్లి చేసినా మేము మీ ఇంటికి తీసుకొచ్చి దింపడానికి లేదు కదా, అందుకే మీ ఇంటి ముందు మీరే పందిరేసి పెళ్లి చేసుకోండి, ఆ రోజు వచ్చి ఒక ముద్ద తిని అక్షింతలు వేసి చేయగడికి వెళతాం అని అంటారు. సరే అత్త, మీ ఇష్టం అంటాడు మాధవ. ఇక అన్న తర్వాత మహాలక్ష్మి అనుకున్నది సాధించేస్తానని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్యకి కూడా అప్పు తీరిపోతుంది. ఇక వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి, చాలా థ్యాంక్స్ అత్త, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నాకు చాలా పెద్ద సాయం చేశావంటే, అంతా బాగానే ఉంది, మరి చక్రితో నీ పెళ్ళెప్పుడు అని అంటే, అది అత్త అంటూ ఉంటుంది. ఇంతకంటే మంచి మనిషి దొరక్కపోవచ్చు మహా, ఆ కుటుంబం కూడా మంచి కుటుంబం. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు చెప్పు, ఒక ఆడపిల్ల దొరికితే, లేదు ఒక ఆడపిల్ల సాయం కోరి వస్తే ఆ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేద్దామని చూస్తున్న సమాజంలో ఉన్నాం మనం. అలాంటి ఈ సమాజంలో నిన్ను అంత బాగా చూసుకుంటూ ఒక రకంగా ఒక మహారాణిలా నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకరు కదా మహా, ఆలోచించుకో అంటూ ఉంటే, సరే మా బావకి పెళ్ళైన తర్వాత, అదే మా బావగారికి మా పెద్దికి పెళ్ళైన తర్వాత నేను చక్రి పెళ్లి చేసుకుంటాం అంటుంది. చాలా సంతోషం మహా, చాలా చాలా సంతోషం అంటుంది వాళ్ళ మేనత్త. నువ్వే దగ్గరుండి చెయ్యాలి అంటే, వస్తాను, మీ నాన్న ప్రతాప్కి కొమ్ములు విరగాలంటే నేను తప్ప ఎవ్వరూ సమాధానం చెప్పలేరు, వస్తాను మహా, తప్పకుండా వస్తాను అని ఇక సౌందర్య మాధవ్ వాళ్ళ పెళ్ళికి వస్తుంది. ఆ తర్వాత ఇక చక్రికి మహాలక్ష్మికి సంబంధించి అన్నీ కూడా కొంటుంది. మహాలక్ష్మికి బంగారం కొంటుంది. ఇలా అన్నీ కొని ఇక మహాలక్ష్మిని పెళ్లి కూతురుగా తయారు చేసి చక్రికి మహాలక్ష్మికి కూడా పెళ్లి చేస్తుంది. దాంతో ఇక మహా చాలా సంతోషపడుతుంది. కుటుంబాన్ని నిలబెట్టాలి అంటే ఒక ఆడపిల్ల చదువుకుని ఉండాలి అనేది మాత్రం గట్టి నిజం, పచ్చి నిజం అని చెప్పేసి అంటూ నారాయణ కూడా అంటాడు. ఇలా మొత్తం మీద మహా కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేయడంతో అటు మాధవ జీవితంతో పాటు ఇటు చక్రి జీవితం కూడా బాగుపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.